అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నందీశ్వర యోగా. చాణక్యుడు ఎంత గొప్పవారో మనందరికీ తెలుసు. ఆయన చెప్పినవి మన జీవితంలో పాటించడం వల్ల మనం జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతాం, అలాగే చాలా సంతోషంగా ఉండగలుగుతాం. చాణక్యుడు ఇలాంటి లక్షణాలు కలిగిన స్త్రీ మన జీవితంలోకి వస్తే మనం చాలా అదృష్టవంతులని చాణక్యుడు చెప్తున్నారు. మరి ఎలాంటి లక్షణాలు కలిగిన స్త్రీ మీ జీవితంలోకి వస్తే మీరు అదృష్టవంతులో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మీరు అప్పటి వరకు చాలా దిగులుగా బాధగా ఉంటారు, కానీ అలాంటి ఒక అమ్మాయి మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఆమె వచ్చిన తర్వాత మీకు తెలియని ఆనందం అనేది మొదలవుతూ ఉంటుంది. అలాంటి లక్షణం కలిగిన అమ్మాయి మీ జీవితంలోకి వస్తే మీరు చాలా అదృష్టవంతులని చాణక్యుడు చెప్తున్నారు. అలాంటి లక్షణాలు కలిగిన అమ్మాయి మీ జీవితంలోకి వస్తే మీరు ఎప్పుడు కూడా వదులుకోవద్దని కూడా చెప్తున్నారు. ఇక సెకండ్ వన్ వచ్చేసరికి కేవలం అందం మాత్రమే చూడొద్దు, మనసును కూడా చూడండి. చాలామంది ప్రస్తుతం ఉన్న రోజుల్లో అందం చూసి పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడూ కూడా అందం చూసి పెళ్లి చేసుకోకండి. అందంతో పాటు ఇంకా మనసును కూడా చూడండి. ఆమె మిమ్మల్ని అర్థం చేసుకుంటే మీ జీవితం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటుందని, మీరు చాలా అదృష్టవంతులని చాణక్యుడు చెప్తున్నారు. ఇక థర్డ్ వన్ వచ్చేసరికి మిమ్మల్ని అర్థం చేసుకునే అమ్మాయి మీ జీవితంలోకి వస్తే మీరు చాలా అదృష్టవంతులని చాణక్యుడు చెప్తున్నారు. మీ కష్ట సమయంలో మీతో ఉండి మిమ్మల్ని అర్థం చేసుకునే స్త్రీ మీ జీవితంలోకి వస్తే మీరు చాలా అదృష్టవంతులని చాణక్యుడు చెప్తున్నారు. కాబట్టి మిమ్మల్ని అర్థం చేసుకొని మీ కష్ట సమయంలో మీకు తోడుగా ఉన్న స్త్రీని ఎప్పటికీ వదులుకోవద్దు. ఇక ఫోర్త్ వన్ వచ్చేసరికి మీ విలువల్ని గౌరవించే స్త్రీని ఎంచుకోవడం చాలా ముఖ్యమని చాణక్యుడు చెప్తున్నారు. ఎందుకంటే మీ మాటకు విలువ ఇచ్చి మీ మాటకు కట్టుబడి ఉండే అమ్మాయి మీ జీవితంలోకి వస్తే మీరు చాలా అదృష్టవంతులని, మీరు ఎప్పటికీ సంతోషంగా ఉంటారని చాణక్యుడు చెప్తున్నారు. కాబట్టి అలాంటి లక్షణం ఉన్న అమ్మాయిని కూడా మీరు వివాహం చేసుకోండి అని చెప్తున్నారనమాట. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసరికి చాలామంది మహిళలు తనని మార్చాలి అని అనుకుంటూ ఉంటారు. అలా మార్చడం అనే దాని గురించి ఆలోచించకుండా నన్ను అర్థం చేసుకుంటే బాగుండు అని అనుకునే మహిళ కనుక మీ జీవితంలోకి వస్తే, అలాంటి మహిళ మీ జీవితంలో ఉన్నప్పుడు మీరు చాలా అదృష్టవంతులని కూడా చాణక్యుడు చెప్తున్నారు. మిమ్మల్ని కేవలం మార్చాలి అని అనుకుంటూ తన టైం అంతా కూడా వేస్ట్ చేసుకునే కన్నా తనని అర్థం చేసుకునే మహిళ మీ జీవితంలోకి వస్తే ఎప్పుడు కూడా వదులుకోవద్దని చాణక్యుడు చెప్తున్నారు. ఇక సిక్స్త్ వన్ వచ్చేసరికి ప్రేమలో మనశ్శాంతి కూడా ఉండాలి. ఎప్పుడైతే మీకు మనశ్శాంతి అనేది ఉంటుందో ఆ ప్రేమ జీవితాంతం ఉంటుంది అని చెప్పి చాణక్యుడు చెప్తున్నారు. మరి ఈ 6 లక్షణాలు మీరు వినిన తర్వాత మీకు ఇలా 6 లక్షణాలు కలిగిన స్త్రీ మీ జీవితంలో ఉందా? అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోటివేషనల్ వీడియోస్, మంచి వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే డైలీ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.